హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బోండాలను తయారు చేశాను. అది కూడా వెరైటీగా తయారు చేశాను ఈసారి. ఎప్పుడూ రొటీన్గా నేను అందరు చేసేలా కాదు, ఈసారి వెరైటీగా ట్రై చేయాలనేసి ట్రై చేశాను. అది ఎలా అంటే బొంబాయి రవ్వను ఒక కప్పు తీసుకొని కొంచెం సువాసన వచ్చేటట్టు వేయించేసాను. వేయించేసి గిన్నెలోకి పోసేసుకున్నాను. ఆ గిన్నెలోనే కొంచెం రాయి పిండి, మైదా పిండి, పెరుగు, సాల్టు, సోలా పొడి అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. దాంట్లోనే క్యారెట్, ఆనియన్, మిర్చి, టమాటోస్ కూడా వేసేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసేసి పెరుగుతో సహా అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసినాక ఒక గంట అట్లా పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టేశాక నేను తర్వాత దాంట్లోకి బోండాల కోసము పెన్నం పెట్టేసి ఆయిల్ పోసేసాను. ఆయిల్ పోసేసి బోండాలు వేసాను. టేస్టీగా వచ్చాయి అండ్ హెల్దీ కూడా అనిపించిందండి నాకు. ఓన్లీ మనం మైదాతో చేస్తాం కదా, అన్హెల్దీ కదా అనేసి ఈసారి ఇలా వెరైటీగా ట్రై చేశాను నేను. అన్నిటినీ వేసేసి టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. సరే, ట్రై చేశారా? ఒకసారైనా ఇలా ట్రై చేశాక ఎలా ఉన్నాయని చెప్పండి కామెంట్ బాక్స్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక టిప్ చెప్తాను ఈరోజు నేను. అది ఏంటి అంటే, మనకు హెయిర్ గ్రోత్ బాగా రావాలంటే మనకు కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాంట్లో మనము ఆనియను, మెంతులు, కరివేపాకు, మందార పూలు అన్నీ వేసి బాగా మరగనిచ్చేసి చల్లారినాక ఒక బాటిల్లో పోసుకొని మనము డైలీ హెడ్కు తలకు పూసేసుకున్నాము అంటే కొబ్బరి నూనెను, అలా తయారు చేసిన కొబ్బరి నూనెను, ఎంత బాగా హెయిర్ గ్రోత్ ఉంటుందో, హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుందండి. మనకు హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు గ్రోత్ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు బోండాలు చూసారా ఎలా వేసాను? ఎంతో బాగా వచ్చాయండి, కమ్మగా ఉన్నాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు. ఎంతో బాగున్నాయి టేస్ట్ అయితే. మేము ఈరోజు స్నాక్స్ కోసము ఇది కాకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసాము. అయినా కానీ అందరూ ఇష్టంగా తిన్నారు. దాంట్లోకి చట్నీ చేసేసుకొని తినేసామండి. పిల్లలు అందరం బాగా ఇష్టంగా తినేసాము. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.